ఆడపిల్ల తండ్రులకి వందనం. ఈ చిన్న కథ ఆడపిల్లలున్న ప్రతి తండ్రికి అంకితం. ఒకరోజు తన తండ్రి తన కూతురితో ఒక చిన్న వాగు దాటుతున్నాడు. ఆ సమయంలో తండ్రికి చిన్న సందేహం కలిగింది. ఆ వాగు ప్రవాహంలో తన కూతురు ఏమవుతుందో అని ఆ పాపతో ఇలా అన్నాడు. చిన్న తల్లి, నా చేయి గట్టిగా పట్టుకొని నడువు, అప్పుడు నువ్వు వాగులో పడిపోకుండా ఉంటావు. అప్పుడు ఆ పాప ఇలా అంది, లేదు నాన్న, మీరే నా చేయి పట్టుకోండి. అప్పుడు ఆ తండ్రి ఆశ్చర్యంగా ఆ పాపని, నేను చెప్పింది కూడా అదే కదమ్మా, రెండింటికి తేడా ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆ పాప ఇలా చెప్పింది, చాలా తేడా ఉంది నాన్న. నేను మీ చేయి పట్టుకుని నడిస్తే ఏ కారణంగా అయినా నేను మీ చేయి వదలవచ్చు. కానీ మీరే నా చేయి పట్టుకొని నడిస్తే ఎంత పెద్ద కారణమైనా సరే, ఏ పరిస్థితుల్లోనైనా ఏమి జరిగినా సరే మీరు మాత్రం నా చేయి వదలరు అని నమ్మకంగా తండ్రితో చెప్పింది. వెంటనే ఆ తండ్రి పాపను హత్తుకుని, నువ్వు నా బంగారు తల్లివిరా, నేను ఏమైనా సరే నీకు ఏమీ కష్టం రాకుండా చూసుకుంటాను అని అన్నాడు. అప్పుడు ఆ పాప, ఆ విషయం నాకు తెలుసు. అమ్మ 9 నెలలు కడుపులో మోస్తే నువ్వు మాత్రం నన్ను నీ గుండెల్లో పెట్టుకొని మోస్తావు, ఎందుకంటే నువ్వు నాన్నవి నాన్న అన్నది. ఆడపిల్లని కన్న ప్రతి తండ్రికి అంకితం ఈ కథ. ఆడపిల్లలున్న తల్లిదండ్రులకు నేను చెప్పాలనుకున్న విషయం ఒకటే, ఆడపిల్ల ఏడుస్తూ ఇంటికి వస్తే మేము ఉన్నామని ధైర్యం ఇవ్వండి. అన్నీ బాగుంటే సంసారం వదులుకొని ఏ ఆడపిల్ల రాదు. పరువు కోసమో పక్కింటి వాళ్ళ కోసమో మన ఇంటి ఆడపిల్ల జీవితాన్ని పణంగా పెట్టకండి. పోయేది మన పిల్ల జీవితం. నా వాళ్ళు ఉన్నారనే ధైర్యంతో పుట్టింటికి వస్తుంది. ఆ ధైర్యాన్ని పోగొట్టకండి.